నమస్కారం అండి. నల్లదమయంతుల కథలో నేడు 10వ భాగము వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఈ విధముగా ఆ ఘోరారణ్యమున ప్రవేశించిన నల్లదమయంతులు ఆకలి దప్పిక గమనాయాసమునకు ఓర్వలేక ఒక చెట్టు నీడన విశ్రమించు సమయాన కలిపురుషుడు ఆ అరణ్యమున ప్రవేశించి వీరికి కొంత దవున పక్షుల సమూహ రూపమున సంచరించసాగాడు. ఆ పక్షులను కాంచి నల్లమహారాజు దమయంతితో, చూసితివా దేవి, ఆ పరమేశ్వరుడే మన చెంతకు ఈ పక్షులను పంపించినాడు. ఇప్పుడే ఈ పక్షులను పట్టి అగ్నిలో పడవేసి మన ఆకలి తీర్చుకుందాం, నీవు ఇచ్చటనే ఉండు అని పలికి ఆ పక్షులను వెంబడించపోయాడు. అప్పుడు ఆ పక్షులు నలుని చేతికి అందక పైకి ఎగురుచు, నేలను తాకుచు, పొదలు దాగుచు ఈ విధమున నలుని మిక్కిల ప్రయాసకు లోంచేసి ఒక చెట్టుపై కూర్చున్నాయి. ఏ రీతిగానైనా ఆ పక్షులను చేజెక్కించుకోవాలన్న పట్టుదల కలిగిన వాడై నలుడు తన కట్టు పుట్టమును వాటి పైకి విసిరినాడు. అంత ఆ పక్షులు ఆ పుట్టమును ఎత్తుకొని ఆకాశాన పోవుటకు చూసి నలమహారాజు విస్మయం చెంది, అవురా, ఇదేమి చిత్రం, నా దురదృష్టం ఇలా ఉన్నది, ఇప్పుడేం చేస్తును అని తలచి దుఃఖసాగరమున మునిగిపోయాడు. కట్టుకున్న వస్త్రాన్ని కూడా పోగొట్టుకుని దిగంబరునిగా నిల్చుకొని దీనంగా చూస్తున్న నలమహారాజుతో ఆకాశానికి ఎగిరిపోతూ పక్షులు ఈ విధంగా పలికాయి. ఓ మహారాజా, భుజబలము, ధైర్యము, పరాక్రమము, ఐశ్వర్యములతో నిన్ను మించిన వారు లేరని తలచిన దమయంతి నిన్ను వివాహం చేసుకుంది. దానితో ఆమెను వరించి వివాహం చేసుకోవాలని తలచిన కలిపురుషునికి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. దానితో మీ ఇరువురికి ఎడబాటు కలిగించాలని పుష్కరునితో జూదమ్మాడు సమయంలో ఆ పాచికలయందు ప్రవేశించి ఆ జూద క్రీడలో నీవు సమస్తము పోగొట్టుకున్నట్లు చేసినాడు. ఆ పాచికలు మేమే, ఇది అంతయు ఆ కలిపురుషుని ప్రభావం తప్ప వేరొకటి కాదంటూ ఆ పక్షులు అదృశ్యమయ్యాయి. ఆ మాటలు విన్న నలమహారాజు దుఃఖానికి అంతులేదు. తీవ్రమైన విచారంలో మునిగిపోయాడు. స్వామి, ఊరడిల్లుము, ఎంతటి వారైనా కర్మ ఫలమును అనుభవించక తప్పదు కదా. అదిగో ఆ కనబడుతున్న కాలిబాటను అనుసరించి పోదాం రండి అన్నది. అనగా వారు ఆ బాట వెంట కొంత దూరము సాగిపోయేది. ఎడారిని తలపించుచున్న ఆ దారి వెంబడి మండు టెండలో నిలువ నీడలేక ఆకలి దప్పిక ఎగువ చేట ఎక్కువ అవుతున్నందున పరితపించుచు, అయ్యో దైవమా, ఇది నీకు న్యాయమా, ఇటువంటి కష్టాల పాలు చేశావేమయ్యా, ఇది నీకు ధర్మమా అని విలపించసాగాడు. ఆ రీతిగా నలదమయంతుల మార్గాయాసముతో అలా అరణ్యంలో సంచరిస్తూ నలుపక్కల మార్గం ఏర్పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అప్పుడు నలమహారాజు దమయంతిని చూసి, దేవి, తూర్పు మార్గం విదర్భ రాజ్యానికి, దక్షిణ మార్గం అయోధ్యాపురానికి, పశ్చిమ మార్గం ఇప్పుడు మనం వచ్చింది కాగా ఉత్తర దిక్కు హిమాలయాలకు చేరుస్తుంది. మనం ఏ మార్గమున పడిపోవుదమో బాగుగా యోచించి పలుకుము అనగా దమయంతి ఇలా చెప్పసాగాను. స్వామి, ఈ ఘోరారణ్యములో కష్టాలను పడుట కంటే మా తండ్రి గారి విదర్భ రాజ్యానికి చేరుకున్న ఎడల వారు మనల్ని ఎంతగానో ఆదరిస్తారు. మీ మర్యాదకు ఎటువంటి లోటును రానివ్వరు. మనకు మంచి కాలం వచ్చే వరకు అక్కడే కాలం గడుపుట మంచిదని నాకు తోస్తున్నది. దయచేసి నా విన్నపాన్ని అంగీకరించగలరని పలికిన దమయంతితో నెలడు, దేవి, లోకమున నరులు పుణ్యమును సంపాదించుకుని మోక్షం పొందుటకై రాజ్యము, భార్యాబిడ్డలను, బంధుమిత్రులను, సమస్త సంపదలను విడనాడి అరణ్యములో ప్రవేశించి నార వస్త్రములను ధరించి కంద మూలాలు ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేయుచున్నారు. ఈనాటికి మనకు ఆ అదృష్టం కలిగిందేమో. ఈ కారణంగానే ఆ దైవం మనల్ని అడవిపాలు చేసిందని భావిస్తున్నాను. కావున అరణ్యవాసమే మేలని నాకు తోస్తున్నది. అదీను కాక అల్లుడున వాడు అత్తగారింట 1-2 పూటలు ఉండి తన మర్యాదను కాపాడుకుని వచ్చుటయే మర్యాద. కానీ నేడు నేను ఆ మర్యాదను పోగొట్టుకోజాలను. అదీను కాక క్షత్రియ వంశస్థుడైన నేను అత్తారింటి అడుగు పెట్టదలిచినప్పుడు రథ, గజ, తురగ పదార్థులతో పోవలను. కానీ సమస్తమును పోగొట్టుకుని పాదచారిని కట్టు పుట్టములు లేక బిచ్చమెత్తుకునేవాని చందాన అత్తవారింట అడుగుపెట్టిన పురజనులు పరిహసించరా?
మంత్రి పురోహితులు చులకన చేయరా? కావున ఈ తలపు మానుము. నీవు మాత్రం నీ పుట్టిల్లు చేరి పిల్లలను జాగ్రత్తగా చూసుకును అని పలుకగా దమయంతి నలుని పాదములపై పడి, నాథ, నా జీవితాంతము మిమ్ము విడిచి నిమిషమైనా ఉండలేను. నా ప్రాణము మట్టి పాలైనను, ఈ అడవి పాలైనను, నీటి పాలైనను, క్రూరమృగముల పాలైనను మీతో కలిసి ఉందునే కానీ మిమ్ము ఎడబాయలేను అంటూ కన్నీరు మున్నీరుగా విలపించినది. తనను విడిచి పుట్టిల్లు చేరి బిడ్డలను జాగ్రత్తగా సంరక్షించుచు తన క్షేమమునకై దైవమును ప్రార్థించమని పలికిన నలుడితో దమయంతి, నాథ, మిమ్ము విడిచి నేను నా పుట్టిల్లు చేరినంత పతి కష్టముల పాలైన సమయాన అతన్ని విడిచి తల్లిగారింటికి వచ్చిన నన్ను చూసి ఇతర సతులు పరిహసించరా? నా దాసీ జనము నందు నాకు మునుపున్న మర్యాద ఉండునా? ఇతర రాచకన్యలు నన్ను హేళన చేయరా? పతిని విడిచిపెట్టి వచ్చిన సతికి తల్లిదండ్రులు ఆదరం లభించునా? మీరే నా దైవం, మిమ్ము విడిచి ఉండగలనా అని కన్నీరు చింద పలికిన దమయంతి కన్నుల నీరు తుడిచి నలుడు, దేవి, నీ వంటి పుణ్యాత్మురాలు నాకు భార్యగా లభించుట నా పూర్వజన్మ సుకృతం. నీవు నా చెంతనుండగా రాజ్యము, అధికారము, బంధుమిత్రులు, సంపదలు లేవను చింత నాకు ఉండదు. నీవు నా ప్రాణం, నిన్ను విడిచి నేను ఎట్లా ఒంటరిగా మనగలను అంటూ దమయంతిని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. వారి అన్యోన్య దాంపత్యం చూసి కలిపురుషుడు ఈ విధంగా మనసున తలచాడు. ఔరా, ఎంత చిత్రము! జూద క్రీడలో నలుడు రాజ్యము పోగొట్టుకున్నట్లు చేసి తిని, బిడ్డలను మంత్రి పురజనుల బంధుమిత్రులకు దూరం చేసి తిని, మిత్రులను శత్రువులుగా చేసి తిని, అడవుల పాలు చేసి తిని, ఆకలి దప్పులకు గురి చేసి తిని, కట్టు వస్త్రములను దూరంగా చేసి, అయినను ఈ దంపతుల అన్యోన్యతకు నాకు కంటగింపు కలుగుచున్నది. ఏ విధంగానైనను వీరికి ఎడబాటు కలిగించవలే. అనుక్షణం వీరిని వెంబడించుచూ తగిన సమయానికై వేచి చూసేదా అని మదిలో తలచాడు. నేటికి సమాప్తం. తదుపరి భాగం